ఏంటమ్మా కొడుకులు రారా? చూడరు సరిగా. కూతురు ఉంది, 2 కొడుకులు ఉన్నారు. ఎవరు అయినా సుఖం లేదా ఇవిడికి? నాతో పాటు హోటల్లో పనిచేసేది, 300 వచ్చి వంటలు తోవేది. అయితే కాలు జారి పడిపోయింది. అయ్యో. పడిపోతే ఓనర్ గారు ఇంకా ఆమెను ఆపేయండి, వద్దు పెద్ద ఆవిడగా మళ్ళీ ఏమైనా అయిందంటే ఆయన మీద కేసు అయిద్దాం, పెద్ద వయసు ఉన్న పనిలో పెట్టుకోవాలి. బాధ వేసింది నాకే. పింఛన్ లేదండి. పెన్షన్ లేదా? ఇంకా వస్తుంది అనుకుంటున్నాను. మరి ఎలా కడుతున్నావు? 4000 ఎలా కడుతున్నావు? నాకు వినబడతలేదండి. పాప, ఎందుకని ఎక్కువ ఆవిడతో మాట్లాడి ఆవిడని బాధ పెట్టకూడదు. రండి తీసుకొచ్చేయండి. నీకే ఇంకా చాలా ఉంటాయి ఇందులో. ఆయిల్, కందిపప్పు, ఇవన్నీ మీకే. నెల సరుకులు ఉన్నాయి. వంట చేసుకొని తినండి. ఆ పప్పు బాగాలేదు పడేసేయండి. కూర ఏదైనా వండుకొని తినండి. బట్టలు నీకే. ఏమ్మా తీసుకో. 5000. ఎంత? 5000. 5000 ఉంచుకో ఖర్చులకి. ఇంటి రెంట్ అది కట్టుకో, సరేనా? నేను మీకేనాడు రుణపడి ఉంటాను. ఏం వద్దులేమ్మా, నేనే రుణపడి ఉన్నాను, అందుకే చెల్లించడానికి వచ్చేస్తున్నాను అందరి దగ్గరికి. సరే, కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుంటుంది ఆవిడ.